అన్యాయం జరిగింది, తమకు న్యాయం చేయండని వచ్చిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పీపీ, జీపీలు, స్టాండింగ్ కమిషన్ సభ్యులుగా నియమితులైన న్యాయవాదులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులైన రాజపల్లి ప్రసాద్, ప్రిన్సిపల్ జిల్లా కోర్టుకు గవర్నమెంట్ లీడర్గా నియమితులైన సింగ్ సురేంద్ర ప్రసాద్, 5వ అదనపు జిల్లా కోర్టుకు ఏపీపీగా నియమితులైన నామా సత్యనారాయణ, 9వ అదనపు జిల్లా కోర్టుకు ఏపీపీగా నియమితులైన కె కనకలింగేశ్వరరావు, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులైన పిఎల్ఎన్ఎస్ ప్రసాద్, కాటం సునీల్ లియోనెల్, కుందేటి రాణిలకు 3 టౌన్ ఎదురుగా ఉన్న సాయిరాం ఫంక్షన్ హాల్లో అభినందన సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వారిని సత్కరించి మాట్లాడారు. బాధితులకు విలువలతో కూడిన న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులంతా చాలా బాధ్యత కలిగిన వ్యక్తులని, వారు చేసే పనులు అందరూ హర్షించాలన్నారు. టీడీపీ నగర లీగల్ సెల్ అధ్యక్షులు కొమ్మర్తి బాబ్జీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు సోమనాద్రి శాస్త్రి, ముప్పళ్ల సుబ్బారావు, పి రాంబాబు, ప్రభాకర్, తవల వీరేంద్రనాథ్, జి మురళి, సిహెచ్పి ప్రసాద్, బి దివాకర్, ఎంఆర్ సత్యనారాయణ, అధిక సంఖ్యలో జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. దేశ రాజధానిలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కవాతు చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వంటి ప్రముఖుల మన్ననలు పొందిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎం హరిప్రియ, కె వినయ్లను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ అభినందించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీని కలిసిన విద్యార్థులు గణతంత్ర దినోత్సవ వేడుకల విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు హరిప్రియ, వినయ్లను వీసీ శాలువతో సన్మానించి అభినందించారు. రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు, డీన్ ఎగ్జామినేషన్స్ ఆచార్య డి కళ్యాణి విద్యార్థులను అభినందించారు. గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పోలీసులు పల్లె నిద్రలో భాగంగా గ్రామాల్లో బస చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మహిళా భద్రతా విధానాలు, సెల్ఫ్ డిఫెండింగ్ టెక్నిక్స్, సైబర్ నేరాలు, లోన్ యాప్లు, ట్రాఫిక్ నియమాలు, సోషల్ మీడియా మోసాలు, యాంటీ డ్రగ్స్, బాల్య వివాహాలు మరియు శక్తి యాప్ల డౌన్లోడ్ల గురించి అవగాహన కలిగించారు. నిరంతర నిఘాకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ, వార్డు ప్రాంత ప్రజల భద్రత, అవగాహన, పోలీసు ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ పేర్కొన్నారు. పల్లె నిద్రలో భాగంగా గ్రామాలు, వార్డుల్లో ఏవైనా సమస్యలు ఉంటే పోలీసు అధికారుల దృష్టికి తీసుకుని రావాలని, ఆ సమస్యల పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పూనుకుంటున్న వంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని, దీనిలో భాగంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఆలయాల ఆగమ విధానాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దన్న మంత్రి ఆనం. ఆగమ పండితుల సూచనలు, సలహాలతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆదేశం. అంబటిని ఐకాన్గా చూపడం వల్లే వైసీపీ నష్టపోయిందన్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని హెచ్చరిక. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలి. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రుద్ర పుస్తకాన్ని రచించిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి ప్రయత్నాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి. శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి ఆలయం చాలా ప్రతిష్ఠ కలిగిన దేవాలయమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని మూలపేట శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. స్వామిని దర్శించుకుని మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రుల సమక్షంలో చైర్మన్ పుట్ట అజయ్ కుమార్ రెడ్డి 10 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆలయాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నది సీఎం చంద్రబాబు నిర్ణయమని చెప్పుకొచ్చారు. ఆలయాల ఆగమ విధానాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశించారు. ఆగమ పండితుల సూచనలు, సలహాలతో అధికారులు ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. భక్తులకు సేవలు అందించి పాలక మండలి మంచి పేరు తెచ్చుకోవాలని మంత్రి నారాయణ సూచించారు.
శైవ క్షేత్రాల్లో మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయం, భువనేశ్వరి అమ్మవారి ఆలయం చాలా ఆధ్యాత్మికతతో కూడుకున్నది, చాలా పవిత్రమైనటువంటి ఆలయం. ఈ ఆలయంలో పాలకవర్గ సభ్యులుగా, పాలకవర్గ అధ్యక్షులుగా పనిచేయడం అంటే అదొక గొప్ప అనుభూతి. శ్రీకాళహస్తి, శ్రీశైలం, కోటప్పకొండ 3 ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రభుత్వ విధానం. సామాన్య భక్తుడికి పెద్దపీట వేయడమే మా లక్ష్యం. సేవలు అందించడానికే పాలకవర్గం కానీ సేవలు అందుకోవడానికి కాదని మాత్రం ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి చెప్పిన పరిస్థితులు కూడా ప్రతి ఆలయంలో ఉన్నాయని చెప్పి మీకు మనవి చేస్తాం. పాలకవర్గం కూడా సేవకులుగా మారండి, మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా జరిపించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ శైవ క్షేత్రాల పట్ల, ఈ యొక్క ఆగమ విధానాల పట్ల బాగుంది అని చెప్పి ప్రజల దగ్గర నుంచి మంచి పేరు సంపాదించుకోవడానికి మీరు కూడా నిమగ్నం అవ్వండి, పని చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుకుంటున్నాను. ఆలయంలో ఏ విధానంగా మనం నడుచుకోవాలనే విషయంలో అందరూ కలిసి పనిచేయండి. భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పొందండి. అలాగే అధికారులకు కూడా నేను మనవి చేస్తున్నా, ఈ ఉత్సవాలు మొత్తం ఆగమ పండితుల అధీనంలోనే గర్భగుడి అంతరాలయంలో పూజలు జరుగుతాయి. ఏ సందర్భంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు ప్రమేయం పెట్టుకోవద్దు. ఇది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఇప్పటికే మీకు ఎస్ఓపీలు ఇచ్చాం, ఎస్ఓపిని అమలు చేయండి. స్టాండర్డ్ ఆపరేట్ ప్రొసీజర్స్ మీకు ఉన్నాయి. ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా మీ యొక్క సేవలు ఈ టెంపుల్ చేయాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఇది ఎంతో గౌరవమైన పదవి. మీకు ఒక దేవస్థానంలో ఒక చైర్మన్గా, సభ్యులుగా నామినేట్ అయ్యారంటే అదంతా గౌరవం. ఈ టెంపుల్ని అన్ని విధాల డెవలప్గా ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి అసౌకర్యం రాకుండా చేసే విధంగా మీరందరూ పాలక మండలి చేయాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ నేతలపై, ముఖ్యంగా ఆ పార్టీలోని కాపు నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసే వైసీపీ నేతలకు కాలం చెల్లిందని, ఎప్పటికైనా తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని ఆయన హెచ్చరించారు. జనసేన సిద్ధాంతాలను వివరిస్తూనే వైసీపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ ఆయన పలు సూటి ప్రశ్నలు సంధించారు. మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ. కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్. అది చాలా ఉన్నతమైన ఆలోచన. మనం గుర్రం జాషువా గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు. నేను కాపు కులంలో పుట్టాను, నా కులం మీద నాకు గౌరవం ఉంది. అయినా వేరొకరిని కించపరచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం, అభిమానం ఉండటం నేరం ఏమీ కాదు కదా. అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై చాయిస్ కాదుగా. మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేం, కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు. రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులం అనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు. మన సమాజంలో పెద్ద సంఖ్యాబలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకు సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని. దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు. అక్కడ 40% కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది. కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరులు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు. అసలు జనసేన మీద కులముద్ర వేసి విషయం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? 40% కాపులు ఉన్న నియోజకవర్గంలో 20% ఉన్న గౌరవ సోదరులకు టికెట్ ఎందుకు ఇచ్చాం? అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం? మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచా కర్మణ నమ్మేవాళ్ళం కాబట్టి, కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి. ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు. అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది. వాళ్ళు నిజం మాట్లాడితే తల 1000 ముక్కలై చస్తారు. నోరు ఇప్పితే చాలు అబద్ధాలు, లేదంటే బూతులు. ఈ 2 తప్ప
ఏమీ రావు వాళ్ళకి. చిన్న అవకాశం దొరికినా ఏవో మాయమాటలు చెప్పి కులాల్ని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టక ముద్దెట్టుకుంటారా? ఇలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కుల చిచ్చులు పెడదాం అనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది. అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. వెళితే సమాధానం చెప్పండి. 2024 ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ ఈ 6 జిల్లాల్లో దాదాపుగా 15-20% బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. 74 అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ. ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేర్ని నాని కానీ జగన్ని ప్రశ్నించారా? రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజలు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి 2014లో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి, లయన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు? అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు? అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిఠాపురంకి మిథున్ రెడ్డిని పంపాడుగా, అదే బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టమని మిమ్మల్ని పంపేవాడు. నిజంగా మీకు బుర్రే ఉంటే మనల్ని ఎందుకు పంపుతున్నాడు, మిథున్ రెడ్డిని పంపొచ్చుగా అనేనా ఆలోచించేవాళ్ళు. అసలు రాంబాబు పక్కన రంగా గారి బొమ్మ పెట్టాలి అని ఐడియా ఇచ్చిన వాడిని ముందు మీ పార్టీని సస్పెండ్ చేయండి జగన్ గారు. మీ 11 సీట్లలో 6 సీట్లు పోయే ఐడియా ఇది. మీకు నిజంగా రంగా గారి మీద అభిమానమే ఉండుంటే ఆయన కొడుకు రాధాని పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా బయటికి పంపేసి రంగా గారిని తిట్టిన గౌతమ్ రెడ్డిని ఏదో నామకే వాస్తే సస్పెండ్ చేసి మళ్ళీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ చేసేవారా? అసలు మేము కాపులమని చెప్పుకుంటూ వైసీపీకి సపోర్ట్ చేసే కాపులకి ఒకటే చెప్తున్నా, కాపు నేస్తం లాంటి స్కీమ్స్ కూడా వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు ఏం జగన్ అన్నా మీ నాయనకి మా కులానికి ఏంటి సంబంధం? మా కులంలో కూడా కోట్ర అమృతనాయుడు గారు, సీకే నాయుడు గారు, ఒక పుంజాల శివశంకర్ లాంటి లెజెండ్స్ లేరా అని ఎప్పుడైనా అడిగారా మీ లీడర్ని? ముందు ఆయన అడిగి అప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, ఇది జెన్జీ జనరేషన్. కుర్రోళ్ళు ఏ అంటూ యమా స్పీడ్గా ఉన్నారు. మీరు ఇంకా రాంబాబు అంటూ రాజనాల కాలం నాటి రాజకీయం చేస్తామంటే మీకు నెక్స్ట్ టైం ఈ 11 కూడా రావు. ఆలోచించుకోండి. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు భక్తులకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సిబిఐ సిట్ ఛార్జిషీటుతో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో గొడ్డు మాంసం, పంది కొవ్వు, చేపల నూనె కలవలేదనే వాస్తవాలు బయటకు వచ్చాయని, రాజకీయ లబ్ధి కోసం లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఎక్కడైనా మానుకోవాలని హితవు పలికారు. శ్రీవారిని వివాదాల్లోకి లాగి తిరుమల ప్రతిష్టను దిగజార్చడం మంచిది కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించేవాడైతే తణుకులు అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జంతువాదపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పర్యావరణ శాఖ మంత్రిగా ఉండి కూడా కాలుష్యానికి కారణమవుతున్న కబేళాపై ప్రజలు చేస్తున్న ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మీ ఇంట్లో ఉన్నది మా మీద రుద్ది ఆపాదించడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా తెలియజేస్తున్నాను. మీరు ఇలాంటి అల్లరి చేస్తున్నారు, 1,00,000 లడ్డూలని అయోధ్యకి పంపించారని దాని మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఇవి భరించలేక సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేయటం జరిగింది. న్యాయం చేయండి, అవసరమైతే శిక్షించండి తప్పు చేసుంటే అని. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఏదైతే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆ సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇక్కడ కావాలని మరి స్వామివారిని అడ్డం పెట్టుకుని బురద జిమ్ముతున్నారు, ఇటువంటిది తేల్చండి మీరని చెప్తే సుప్రీంకోర్టు సిబిఐని మరి ఎంక్వైరీకి వేస్తే సిబిఐ సిట్ కింద సిబిఐ వస్తే దాంట్లో ఒక 2 పోలీస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ ఆఫీసర్స్ కూడా ఉంటాం, వాళ్ళ కలిపి దీన్ని వెలికి తీసే కార్యక్రమం చేసి ఏసీపీ కోర్టుకి సబ్మిట్ చేస్తే ఇందులో జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, అలాగే చేప ఆయిల్ లేదు అని తేల్చడం జరిగింది. ఇవాళ
అదిగా క్లియర్గా ఇచ్చినప్పుడు ఇవాళ భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయి. ఇవాళ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ దేవుణ్ణి కొలిసే వాళ్ళందరూ కూడా ఎంత మనోవేదనకి గురయ్యారు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటానికి, దాన్ని మళ్ళీ ఇది చేయటానికి 2 సంవత్సరాలు అయిపోతుంది. తణుకులో గోవుల్ని కటింగ్ చేస్తున్నారు. 1,85,000 కేజీల గోమాంసం పట్టుకున్నారే, దాని మీద మీ నోరు పెగలుతాలేదేంటి? దాని మీద మాట్లాడరేంటి? పట్టుకున్నది కూడా మీ సంస్థలే కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్ని. గోమాంసం, గోహత్య, బ్రహ్మహత్య మహాపాతకం అన్నారు. కలపని నెయ్యి గురించి మాట్లాడతారు, కలవలేదని వచ్చిన దాని గురించి మాట్లాడతారు. నిర్దాక్షణ్యంగా 12,000 గోవులు అంటే 1,85,000 కేజీల గోమాంసం అంటే 12,000 గోవుల మాంసం. అది పట్టుకున్నది. పట్టుకొని ఎంత వెళ్ళిపోయింది ఎంత? దీని గురించి మీ నోరు పెగలదేంటని అడుగుతున్నాను నేను. గోవుల్ని లారీల్లో తీసుకెళ్తుంటే గోరక్షా సంరక్షకులని లారీ మీద ఆపేస్తారే. మరి ఇక్కడ అన్యాయంగా మూలాలు తనిఖీ అని చెప్పారు. ఏదైతే మీరు వైజాగ్లో పట్టుకున్నదో మూలాలు తణుకు నుంచి అని చెప్పారు. దాన్ని ఇవాళ యథేచ్ఛగా కనీసం నామ్స్ లేని ఫ్యాక్టరీ 2.5 ఎకరాల్లో ఉన్న షెడ్లు అద్దెకు తీసుకుని దాన్ని నడిపించేస్తానికి మీకేంటని చెప్పి అడుగుతున్నాను. దీని మీద మీరు నోరు ఇప్పరేంటని అడుగుతున్నాను నేను. ఆ చుట్టుపక్కల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్డు ఎక్కుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రి గారికి వాళ్ళందరూ బస్సు వేసుకెళ్ళి లెటర్ ఇచ్చారు ఆడమ్మగా. చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్కి వెళ్ళి లెటర్ ఇచ్చారు. అక్కడ దాని గురించి మాట్లాడరే. ఈ పాలు ఇన్ని గోవుల్ని కట్ చేస్తా ఉంటే పాలు ఎక్కడి నుంచి వస్తుంది, వెన్న ఎక్కడి నుంచి వస్తుంది, నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? వాటిని సంరక్షించిన బాధ్యత మీకు లేదా? వాటిని కాపాడవలసిన బాధ్యత మీకు లేదా? మీరు ముందు దాని గురించి మాట్లాడింది. మీరు నెయ్యి గురించి, లడ్డు గురించి ఇప్పటికే పాపం పెరిగిపోయింది. మీరు మాట్లాడే అర్హత లేదు. ఆ దేవుడు క్షమించడం మిమ్మల్ని. ఇప్పటికే మనోభావాలు కుదుట పడుతున్నాయి. జంతు కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, చేప ఆయిల్ లేదనే దానికి భక్తుల మనోభావాలు కుదుట పడుతున్న టైంలో మళ్ళీ మీరు ఈ ఫినాయిలు, ఆర్బిక్ కెమికల్స్ని కలిపి లడ్డు ఎవరైనా చేయగలుగుతారా? ఆ లడ్డు భరించగలుగుతారా? ఆ వాసన ఉంటుందా? ఆ టేస్ట్ ఉంటుందా? ఇక మానండి. మీ ముక్కుని నేలకు రాయండి, క్షమాపణ కోరండి, స్వామిని క్షమిస్తారు. ఇక దీన్ని ముందుకెళ్తే చాలా ఘోరం జరుగుతుంది. ఆ స్వామి ఇప్పటికే మీరు చాలా ఎక్కువ చేశారు. ఆ స్వామి ఆగ్రహానికి గురి కావద్దని కోరుతున్నాను. ఇప్పుడు వాళ్ళు చేయాలి, ముక్కు నేలకు రాసి మళ్ళీ మెట్లు కింద నుంచి పైకి కడిగారు కదా, పైనుంచి కిందకి కడగాలి. ఇప్పుడు అప్పుడే వాళ్ళ ప్రాయశ్చిత్త దీక్ష అవుతుంది. జోగి రమేష్ నివాసంపై దాడి నేపథ్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ప్రస్తుతం చెడుకాలు నడుస్తోందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపిస్తారా, కేసులు పెడతారా అని నిలదీశారు. ఈరోజు మరీ నియంత్రిత పోకడలు, మేము చెప్పిందే జరగాల, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే మేము అంత చూస్తాం, మీ మీద దాడులు చేస్తాం, మిమ్మల్ని హతమారుస్తాం అనేటువంటి ఒక విషయ సంస్కృతిని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మేము వాటికంతా భయపడేటువంటి వ్యక్తం కాదు. చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది, నేను కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, మరొకరు కావచ్చు, మేము కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి మీరు పెట్టేటువంటి వీటికి భయపడేటువంటి వాళ్ళం కాదు. మేము ధైర్యంగా పోరాడగలిగేటువంటి వాళ్ళం. పోరాడతాం, భవిష్యత్తులో కూడా పోరాడతాం, ప్రశ్నిస్తాం, ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద నిలదీస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి విధేయులుగా ఉండేటువంటి వాళ్ళం మేము. జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మీరు మమ్మల్ని ఏదో బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో, ఏదో రకరకాలైనటువంటి దాడులకు గురి చేస్తామని చెప్పినటువంటి ఒక ఇది సృష్టిస్తే ఖచ్చితమైనటువంటి కాదు. నేను మరలా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినాయకుడి నుంచి కింద వరకు కూటమి పెద్దలతో సహా మీరు అనుకుంటున్నారు మన టైం బ్రహ్మాండంగా ఉంది, నడిచిపోతుందని. ఇది మీకు అత్యంత బ్యాడ్ టైం, గుర్తుంచుకోండి. ఎందుకంటే మీకు విపరీతమైనటువంటి ధోరణి, విపరీతమైనటువంటి బుద్ధులు పుడుతున్నాయి. దాని అర్థం
ఇది రాబోయేటువంటి రోజుల్లో మీరు వినాశమైనటువంటి కాలాన్ని దారితీస్తుంది. విపరీతమైనటువంటి బుద్ధులు, విపరీతమైనటువంటి పోకట్లు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన వెళ్ళినప్పుడు, మీరే జరిగినప్పుడు తిరుపతి ప్రసాదానికి సంబంధించి మీరు చేసినటువంటి వాటి మీద వ్యాఖ్యలు చేస్తే దానికి మీరు దాడులు చేయడం నాకు అర్థం కాలేదు. ఇళ్ల మీద పంపిస్తారు, ఇళ్ల మీద ఇస్తారు, తర్వాత కుటుంబ సభ్యులు తీసుకెళ్తారు, బాబుని తీసుకెళ్లి కొద్ది రోజులు ఏదో కేసు మనాయించి జైల్లో పెడతారు. అంటే కుటుంబ సభ్యుల్ని జైల్లో పెడతారు, మమ్మల్ని జైల్లో పెడతారు, మా ఇళ్ల మీద దాడులు చేస్తారు. ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి విపరీతమైనటువంటి ధోరణులు చూసామా? దురదృష్టం. అందుకే ఈరోజు నేను, నాతో పాటు నా కుమార్తె పూజిత ఇద్దరం కూడా వచ్చాం. కుటుంబానికి ధైర్యంగా పరామర్శించాలని వచ్చాం. నా చిరకాల మిత్రుడు, నాకు దగ్గరగా ఉన్నటువంటి వాడు. నేను జైలుకి వెళ్ళినప్పుడు బాధపడలేదు, కానీ రమేష్, రాము ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు, పాపం జైలుకి వెళ్ళినప్పుడు నేను కాస్త ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. కారణం ఏమిటంటే ఎప్పుడు సరదాగా నవ్వుతా ఉండేటువంటి వాడు, ఊహించినటువంటి వాడు, ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉన్నా నాకే అనిపించింది, అయ్యో అనవసరమైనటువంటి కేసులు అక్రమంగా ఇరికిస్తున్నారు కదా, అందులో భాగంగా వీళ్ళు బాధితులు అయ్యారు కదా అనేటువంటి భావం కలిగింది. అక్కడ మరలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెట్టినటువంటి అధికారులందరికీ నజరానాలు, వాళ్ళందరికీ ఇప్పుడు ఐఏఎస్లు వస్తున్నాయి. మామూలు పోస్టింగ్లు కూడా కాదు, కాన్ఫర్డ్ ఐఏఎస్. ఎంత బాగా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఎంత ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెడితే, ఎంత టార్చర్ పెడితే, మేము ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళకి నజరానాలు పట్టేస్తున్నాడు చంద్రబాబు. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి దుష్టపాలన ఏ రోజు చూడలేదు. ఈ దాడులు కానీ, ఈ దౌర్జన్యాలు కానీ మమ్మల్ని బలహీనపరచలేవు, మమ్మల్ని ప్రశ్నించేటువంటి తత్వం నుంచి వెనక్కి మరల్చలేవు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజులు కూడా ఇదే పందాన్ని కొనసాగిస్తాం. చివరికి ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప రాజీ లేనటువంటి పోరాటం చేస్తామనేటువంటిది ఈ సందర్భంగా. నెల్లూరు జిల్లా గూడూరు గ్రామదేవత తాళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి తర్వాత వచ్చే నెల మొదటి ఆదివారం అమ్మవారికి నెల పొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రకాల పుష్పాలతో అమ్మవారు పోలంగి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
దేవస్థానం భోగి పండుగ ముందు రోజు ఉత్సవం చేయడం ఆనవాయితీ. గ్రామ దేవత కాళ్ళమ్మ గ్రామంలోకి ప్రవేశిస్తేనే భోగి మంటలు వేసుకొని భోగి పండుగ జరుపుకుంటారు. ఉత్సవం జరిగిన 4వ ఆదివారం నెల పొంగలు జరుపుతాము. ఈ నెల పొంగలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 6,000 మంది పైనగా భక్తులు వచ్చి ఒక 5,000 మంది దాకా ప్రసాదాలు భోజనాలు అన్నదాన కార్యక్రమం పెడతాము. దాంట్లో ఒక 5,000 మంది దాకా దాంట్లో పాల్గొంటారు. ఇది ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకంగా తీసుకొని జాగ్రత్తగా నిర్వహిస్తున్నాము. రిపబ్లిక్ డే రోజున జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న గొండుగొలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ జాహ్నవిని గ్రామస్తులు గర్భిణులు ఘనంగా సత్కరించారు. ఏలూరు జిల్లా గుండుగోలను పీహెచ్సీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ప్రతి నెల 9వ తేదీన పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చే సుమారు 70 మంది గర్భిణులకు సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో భోజనం అందిస్తున్న కార్యక్రమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అదేవిధంగా డాక్టర్ జాహ్నవికి అవార్డు వచ్చిన సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాహ్నవి, డాక్టర్ శరణ్య, సిహెచ్ఓ ఇందిర, సత్యసాయి సేవా సమితి ప్రతినిధి కోడూరు లక్ష్మీ నరసింహమూర్తులను దుస్సాలతో సత్కరించారు. నన్ను నమ్ముకుని ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వాళ్ళ మీద నేను ఎప్పుడు చిరాకు పడకూడదు. వాళ్ళు ఎంతో కొంత సాటిస్ఫై అవ్వాలి. అది పేషెంట్ ఎవరివ్వండి, ఉద్యోగి ఎవరివ్వండి, ఎవరైనా కూడా 100% మీ సహకారం 100% మీకు నన్ను రికగ్నైజ్ చేశారు అంతే. కానీ ఒక స్థాయికి వెళ్ళాక వెళ్ళిన దానికంటే అది నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కాబట్టి వాళ్ళు కష్టపడబట్టే నన్ను ఈ స్థాయిలో ఉంచారు అంతే. అంతేగాని నేను చేసింది మాత్రం ఏమీ లేదు ఇందులోని. నేను చక్కగా వచ్చి నా ఉద్యోగం నేను చేసుకుని వెళ్ళా, వాళ్ళు నన్ను పిలిచారు, నన్ను గుర్తించారు, నా పేషెంట్ గుర్తించారు అంటే దీని వెనకాల ప్రతి ఒక్కళ్ళ సహకారం ఉంది. మెయిన్గా ఫీల్డ్ వర్కే. మేము కూర్చునేది బిల్డింగ్లో చేస్తాం, కానీ ఎండలో వానలో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి చేసేది మాత్రం ఫీల్డ్ స్టాఫ్. అందరికీ కూడా అవార్డు మీ అందరి కన్సల్ట్ చేసి స్టార్ట్ చేసాం. కరెక్ట్గా 1వ వార్షికోత్సవం కూడా, ఎందుకంటే ఫిబ్రవరి మొదలు పెట్టాం, మళ్ళీ ఫిబ్రవరి సంవత్సరం అయింది. ఈ సంవత్సరం చక్కగా విజయవంతమైంది. ఇక్కడ ఈ 2 బిల్డింగ్ల మధ్యలో చిన్న షెడ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అని అనుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు 3వ కాబట్టి 3వ వెళ్ళగానే మనం ముహూర్తం పెట్టి స్టార్ట్ చేసి షెడ్ ఒకటి వేయించాం. మీరు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఊళ్ళో స్వచ్ఛంద సేవ సాయిబాబా టెస్ట్ బాగా చేస్తున్నారు. అలాగే వికలాంగులు టెస్ట్ బాగా నిజంగా వీళ్ళకి ఆస్తులు ఉండి కాదండి, వీళ్ళకి ఆస్తులు ఉండి కాదు, వెనకాల కోట్లు ఉండి కాదు, ఏం కాదండి. వాళ్ళకి వచ్చే దాంట్లోనే వాళ్ళు కష్టపడే దాంట్లో ఒకడము బస్ డ్రైవరు, ఒకటి సైకిల్ షాపు, ఒకడేమో ఆ షాపు, ఒకటి ఈ షాపు పెట్టుకుని
సేవ చేస్తున్నారంటే ఇది రికార్డ్ బ్రేక్ గుండుగోల్లో. మేము 100 కోట్లు సంపాదించడం, 1,000 కోట్లు సంపాదించడం ఎవరు మారట్లేదు. కానీ వీళ్ళ మట్టికి బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నుంచి ప్రతి వారం భోజనం పెడతామంటే. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి రుద్ర అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మితా పటేల్ ఈ పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ విషయాన్ని మంత్రి కొండా సురేఖ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని యువతకు చేరువ చేసేలా ఈ పుస్తకాన్ని రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. నేటి తరానికి ఇటువంటి విలువైన పుస్తకాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. రచయిత్రి సుస్మితా పటేల్ ప్రయత్నాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పుస్తకావిష్కరణకు అంగీకరించిన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కొండా సురేఖ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గారు కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుష్మిత పటేల్ ఈ చిన్న వయసులోనే ఒక శివపురాణం సంబంధించి రుద్ర అనే పేరుతోటి చక్కటి పుస్తకం రాశారు. నేటి జనరేషన్ కి మన పురాణాలు ఏంటి, ముఖ్యంగా శివుడు పార్వతి వాళ్ళ యొక్క అపూర్వమైన కలయిక ఏంటి, తద్వారా ఈ లోక కళ్యాణం ఏం జరుగుతుందని దాని మీద చాలా చక్కగా తను వివరించిందని నాకు అర్థమవుతుంది. అండ్ నేటి జనరేషన్ కోసంగా ఇలాంటి యంగ్స్టర్స్ రాయటం అనేది వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారన్న నమ్మకం నాకుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రాయాలని, ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత మంచి పుస్తకం అమ్మా నాన్నకి పేరు ఇచ్చే విధంగా నువ్వు మంచి రచయిత్రిగా ఉండాలని చెప్పేసి నేటి జనరేషన్ నిన్ను పొగిడే అంత గొప్ప రచయిత్రి కావాలని. Thank you, Padmana. I'm telling you one thing. I've started Ashwadama as well. It is in the middle. Ashwadama కూడా మీరు రిలీజ్ చేస్తారు. నాకు అది పని పెట్టదు, మిగతా వాళ్ళు చాలు. శివుడు సంబంధించి శివశంకర పుస్తకం కాబట్టి నేను చేస్తాను, మిగతా నాకు పెట్టకు. మంచి భవిష్యత్తు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఆలయాల ఆగమ విధానాల్లో దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకోవద్దన్న మంత్రి ఆనం. ఆగమ పండితుల సూచనలు సలహాలతో అధికారులు ముందుకు వెళ్లాలని ఆదేశం. అంబటిని ఐకాన్గా చూపడం వల్లే వైసీపీ నష్టపోయిందన్న జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న 11 సీట్లు కూడా దక్కవని హెచ్చరిక. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలి. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రుద్ర పుస్తకాన్ని రచించిన మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పుస్తకాన్ని ఆవిష్కరించి రచయిత్రి ప్రయత్నాన్ని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.